ఏపీకి ప్రత్యేక హోదా తేవాల్సిన బాధ్యత బాబుదేనన్నారు సిపిఐ నేత రామకృష్ణ. రాష్ట్రానికి ప్యాకేజీలు అక్కర్లేదు, హోదా మాత్రమే కావాలన్నారు. ప్రత్యేక హోదా, కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ వంటి హామీలు నెరవేర్చుకోవడానికి ఇదే సరైన సమయమన్నారు. విభజన చట్టం హామీలపై రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలని, చంద్రబాబు వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వాళ్ళు హైలైట్ చేస్తూ ఉన్నాయి కొన్ని పత్రికలు. ఆయన ఔటర్ రింగ్ రోడ్ కోరాడు, బైపాస్ కొప్పుకున్నారు. నితిన్ గడ్కరీ చాలా పాజిటివ్గా ఉన్నారు, మంచిదే. కానీ అసలైన బేసిక్ ఇష్యూని మీరు పక్కన పెడతా ఉన్నారు. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారిని కోరేది ఏమంటే, ఇవాళ మౌలిక సమస్యలు, మౌలిక హామీలు ఏవైతే ఉన్నాయో హామీల పైన కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలి. అందుకు అందరి సహకారం కూడా తీసుకోవాలి. అదేవిధంగా వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇస్తామని ఆ రోజు అందులో కనబరిచారు. రాష్ట్ర విభజన బిల్లులో పొందుపరిచిన అంశం అది. వాళ్ళు ఏం చేశారు, జిల్లాకి 50 కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని కూడా ఇవ్వకుండా దాన్ని పక్కన పెట్టారు. కాబట్టి ఏమంటే మళ్ళీ ఏదో ప్యాకేజ్ అనేది కాకుండా బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇస్తే తప్ప ఈ వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి కావడానికి అవకాశం లేదు.